దేవుని సంగమా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొక తరుణము, మరొక సమయాన శుభములు సమాధానం కలుగును గాక. దేవుడు ఏదైతే ఒక ఉద్దేశమును కలిగి ఉంటాడో, దేవుడు ఏదైతే ఒక ఆలోచనను, ఒక సంకల్పమును, ఒక ప్రణాళికను కలిగి ఉంటాడో, అపవాది దానికి విరుద్ధంగా పని చేయాలని ఆశపడతాడు. ఎందుకు అపవాది అంత విరుద్ధంగా మన విషయంలో పనిచేస్తుంటాడు? ఎందుకు అపవాదికి అంత ఇష్టము, అంత కక్ష, అంత ఆసక్తి అని అంటే ఒకే మాట. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనం నిన్న మొన్న కూడా ఆ వాక్య ధ్యానాలు చేశాం. మనం ప్రభువు నరులను సృజించినప్పుడు వారితో అన్నాడు, మీరు ఆకాశంలో ఎగిరే వాటిని, భూమి మీద నివసించే వాటిని, సముద్రంలో ఈదే వాటిని ఏలుదురు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఏలుదురు. చాలా మంది ఏమనుకుంటారంటే, ఈ భూమి మీద నివసించే వాటిని, ఆకాశంలో ఎగిరే వాటిని, సముద్రంలో ఈదే వాటిని ఏలడం అంటే ఏంటి? చేపలను ఏల్తాడా నరుడు? హలో, ఈ మాట ఎప్పుడైనా మీరు ఆలోచించారా? సముద్రంలో ఇదే చేపలను ఏల్తాడా? ఆకాశంలో ఎగిరే పక్షులను ఏల్తాడా? భూమి మీద నివసించే జంతువులను ఏల్తాడా? అది దేవుడి ఉద్దేశమా? ఆ మాటల్లో ఉన్న మర్మం అదేనా? మీరు ఎప్పుడైనా దాని గురించి లోతుగా ఆలోచించారా? ఆ మాటలో ఉన్న అర్థం ఏమిటంటే, ఆకాశంలో ఎగిరేవి డ్రాగన్ స్పిరిట్, భూమి మీద నివసించేది సర్పెంట్ స్పిరిట్, సముద్రంలో ఈదేవి లివేథియన్ మెరైన్ స్పిరిట్స్. ఈ 3 రకాల అపవాది రాజ్యాలను మనం ఏలుతామని దేవుడు చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ 3 రకాల రాజ్యాలు, ఈ 3 రకాల అపవాది రాజ్యాలను మనం ఏలుతామని చెప్పాడు. ఎప్పుడైతే దేవుడు అపవాది చీకటి సంబంధమైన రాజ్యాలను శాసించేవారిగా, వెళ్ళగొట్టేవారిగా, గద్దించేవారిగా, అధికారం గల వారిగా ఈ మనుషులను దేవుడు చేస్తున్నాడో, అపవాది అప్పుడే తలంచాడు ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో, ఏ పరిస్థితి ఎలాగున్నా సరే, ఈ నరుణ్ణి మాత్రం మమ్ములను ఏలేవారిగా నేను ఉండనివ్వను అని అపవాది ఆలోచించాడు. అపవాది ఉద్దేశం అదే. ఏదేను వనంలోనికి వాడికి అవకాశం లేకపోయినా సర్పమును, కుయుక్తి కలిగినటువంటి సర్పమును స్వాధీనపరచుకొని, సర్పము ద్వారా అవ్వతో మాట్లాడి అవ్వను ట్రాప్ చేశాడు. అవ్వను ఏం చేశాడు? ట్రాప్ చేశాడు, మోసం చేశాడు. అవ్వను మోసం చేశాడు. అవ్వను మోసం చేసి వాడి ఒక ఆలోచనను, వాడి ఒక దారిని, వాడి యొక్క తలుపును ఆదాము అవ్వల జీవితాల్లో తెరిచాడు వాడు. బైబిల్ సెలవిస్తుంది, మోసపోకుడి అని. యోహాను రాస్తూ ఉన్నాడు. 1 యోహాను 3వ అధ్యాయంలో రాయబడి ఉంది. 1 యోహాను 3వ అధ్యాయంలో రాయబడి ఉంది. 7వ వచనం చూసినట్లయితే, చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. అపవాది మొదట నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. చాలు. అంటే క్లియర్ గా చెప్తున్నాడు, ఎవరు మిమ్ములను మోసపరచనీయకుడి. ఎవరు మోసం చేస్తారు ప్రభువా? ఎవరు మమ్మల్ని మోసం చేస్తారు? ఒకడున్నాడు,
మీ ప్రభువు పరిశుద్ధుడు గనక మీరు పరిశుద్ధులై ఉండాలి. ఆయన నీతిమంతుడు గనక మీరు నీతిమంతులై ఉండాలి. ఆయన వెలుగై ఉన్నాడు గనక మీరు వెలుగై ఉండాలి. ఆయన వెలుగై ఉన్నాడు గనక మీరు వెలుగు సంబంధుల వలె ఉండాలి. పగటి సంబంధుల వలె ఉండాలి. మెలకువ కలిగి ఉండాలి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఎందుకంటే చెప్పి ఉన్నాడు ఆయన, మోసపోవద్దు. ఎందుకు? ముందు మోసపోయారు. మోసగించడం వాడు చేసే క్రియ, అది జరిగింది. మోసపోయారు. తిరిగి నా సన్నిధిలో చేరనంత దూరాన వెళ్ళి పడ్డారు. అందుకే నేను విడవకూడని మహిమ అయినప్పటికీ విడిచి తిరిగి మరల నేను సంపాదించుకోవడానికి నేనే వావలసి వచ్చింది. కాబట్టి మీరు మోసపోవద్దు. మొదటి నుంచి వాడు చేసే పని ఏంటంటే మోసం చేయడం, ట్రాప్ చేయటం. నిజంగా దేవుడు బిడ్డలైన వారు, నిజముగా దేవుడి ఆత్మచేత కట్టబడిన వారు, దేవుడి ఆత్మచేత నడిపింపబడుతున్న వారు దేవుడి కంచెలో, దేవుడి కాపుదలలో, దేవుడి భద్రతలో ఉంటారు. వాళ్ళని తాకటం, ముట్టటం అసాధ్యమైన పని. అయితే వాడు చేసే విషయం ఏంటంటే వాడు ట్రాప్ చేస్తాడు, మోసం చేస్తాడు, ఏదో ఒక వలం అల్లుతాడు, ఏదో సులభమైన చిక్కులు తీసుకొస్తాడు. వాటి వైపు చూసి వాటి వలన, వాటి ప్రభావం చేత నీవు చెల్లిస్తే వాడి మోసానికి నువ్వు గురవుతావు. నిశ్చయముగా దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని ప్రొటెక్షన్ ఆయన యందు నివసించు వారికి నిశ్చయముగా ఉన్నది. ఆమేన్. యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే, నా యోబుని చూసావా సతనా అంటే చూశాను. అతడి వంటి యథార్థవంతుడు, భక్తిపరుడు ఎవరు లేరు కదా అంటే సాతాన్ అంటున్నాడు. ఏమంటున్నాడు? నీవు అతడికి కంచె వేశావు కదా. అతడికి ఏం చేశాడంట? కంచె వేశావు కదా. నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహు విస్తరించి ఉన్నది. నేనంటాను, యోబును ప్రేమించిన దేవుడే నన్ను ప్రేమిస్తున్నాడు. యోబు చుట్టూ కంచె వేసిన దేవుడే నా చుట్టూ కంచె వేస్తున్నాడు. యోబును ప్రేమించిన దేవుడే నిన్ను ప్రేమిస్తున్నాడు. అబ్రహామును ప్రేమించిన దేవుడే నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇస్సాకు, యాకోబులను ప్రేమించిన దేవుడే నిన్ను ప్రేమిస్తున్నాడు. అబ్రహామును పిలిచిన దేవుడే నిన్ను పిలిచాడు. అపోస్తులతో తోడైన దేవుడే నీకు, నాకు తోడున్నాడు. ఆ దేవుడు మారలేదు. ఆ దేవుడు మారలేదు. మారవలసింది నీవు, నేను. ఆ దేవుడు మారలేదు. ఆ దేవుడు మారడు. ఆయన నరుడు కాదు. అపవాది అంటున్నాడు, సాతాను, నువ్వు కంచె వేసావు కదా అతడికి, అతని కుటుంబానికి, అతడితో కలిగిన సమస్తానికి నువ్వు కంచె వేసావు కదా. సాతానా, నీకు ఎలా తెలుసు? నా ప్రయత్నం ఏమిటి? ఆ కంచె పక్కనే నేను ఉంటుంటాను. నా వాళ్ళు ఉంటారు. ఎప్పుడు ఆ కంచె తీస్తే అప్పుడు వెళ్ళడానికి. అందరూ నా మాటలు వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. అపవాది ఎప్పుడు, జాగ్రత్తగా వినండి నాన్న ప్లీజ్. దేవుని ఆత్మచేత నింపబడిన వారికి, దేవుడి కాపుదలలో, దేవుడి భద్రతలో ఉన్న వారి పక్కన దేవుని దూత ఉండడం ఎంత నిజమో అపవాది దూత ఉండడం అంత నిజం. అందుకే ఆయన అంటాడు, అపవాదికి చోటు ఇవ్వకండి. ఎందుకు ఇవ్వద్దు? ఇస్తే ఏం చేస్తాడు వాడు?
దొంగ దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయుటకు తప్ప మరి దేనికి రాడు. వాడికి చోటు ఇవ్వద్దు, వాడికి చోటు ఇవ్వద్దు. ఆదాము అవ్వలు ఏదైనా వనంలో ఉన్నారు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, సమాధానంతో ఉన్నారు, నెమ్మదితో ఉన్నారు, కొరత లేదు, దిగులు లేదు, చింత లేదు, విచారణ లేదు, కరువు లేదు, ఏమీ లేదు. తెగులు, బాధలు, ఇంకా రకరకాలైనటువంటి విచారాలు ఏవి ఆదాము అవ్వలో లేవు. ఆదాము అవ్వలు చాలా సంతోషంగా ఉన్నారు, చాలా సమాధానంగా ఉన్నారు. అనారోగ్యంతో లేరు, వాళ్ళు ఆరోగ్యంతో ఉన్నారు, పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నారు ఆదాము అవ్వలు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉన్నారో, దేవుడి కాపుదలలో ఉన్నారో, దేవుడి భద్రతలో ఉన్నారో ఆదాము అవ్వలు చాలా బాగున్నారు. ఎప్పుడైతే ఆదాము అవ్వలు దేవుని స్వరము కాని ఒక స్వరము విన్నారో, దేవుని స్వరము కాని ఒక స్వరానికి వారు చెవునిచ్చారో, ఆ మాటను తీసుకున్నారో, ఆ తరువాత ఆదాము అవ్వల పరిస్థితి భిన్నముగా మారిపోయింది. ఆదామా, నువ్వెక్కడున్నావు? ప్రభువా, నీ స్వరము విన్నెను, నేను పొదల చాటును దాక్కున్నాను, దిగంబరిగా ఉన్నాను కదా. ఎవరు చెప్పారు నీకు నువ్వు దిగంబరివని? చూసారా ప్రభు ఏ మాట అంటున్నాడు? ఈ మాట మీకు అర్థమవుతుందా? ఎవరు చెప్పారు నీకు నువ్వు దిగంబరివని? ఎవరు చెప్తున్నారు నీకు? ఎవరు మాట్లాడుతున్నారు నీతో? ఎవరు ఏది చెప్పినా వినటం, ఎవరు ఏది చెప్పినా నమ్మటం, ఎవరు ఏది చెప్పినా వాళ్ళకి చెవులు ఇవ్వటం. హలో, ఆగిపోనా? ఆగిపో. అవ్వ చెవినిచ్చింది, స్వాధీనపరచబడింది. అవ్వ తింటూ ఆదాముకిచ్చింది. తద్వారా వారు దిగంబరులయ్యారు, మహిమను కోల్పోయారు. మహిమను కోల్పోయారు. ప్రభు అంటున్నాడు, ఎవరు చెప్పారు నీకు అంటే? నేనైతే చెప్పలేదు. నీతో మాట్లాడిన వాళ్ళు ఎవరు? మరి ఒకరు మాట్లాడారు, మరి ఒకరు మాట్లాడారు. అందుకే తమ్ముడు, చెల్లి, ఒకని స్వరము వినటానికి నీ జీవితాన్ని, బ్రతుకుని అప్పగించు. ఆమేన్. ఒకని స్వరమే నేను వినాలి. నా దేవుడు నాకు తెలుసు. రాజా, సౌలా, ఏలినవాడా, నా దేవుడు ఎవరో నాకు తెలుసు. నా దేవుడి సామర్థ్యం ఏంటో నాకు తెలుసు. నా దేవుడు బలం ఏంటో నాకు తెలుసు. నా దేవుడు నా ద్వారా ఏ కార్యాలు చేయించాడో నాకు తెలుసు. నాకు గొలియాతు గురించి వినాలని లేదు. గొలియాతు గురించి నాకు చెప్పకు. గొలియాతు గురించి ఇజ్రాయెల్ సైన్యం విన్నది, గొలియాతు గురించి ఇజ్రాయెల్ దేశం విన్నది, గొలియాతు గురించి సౌలు విన్నాడు. బహుభీతులయ్యారు, భయంతో వణుకుతున్నారు. కానీ నేను గొలియాతు గురించి వినను, నేను నా దేవుడి గురించి వినిపిస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా దేవుడి గురించి వినిపిస్తాను. నాకు శత్రువు బలం గురించి తెలుసుకోవాలని లేదు, నా దేవుడి బలం గురించి చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆమేన్. గొలియాతు ఇలాంటి వాడు, గొలియాతు అలాంటి వాడు, గొలియాతు ఇలాంటి వాడు. గొలియాతు గురించి నాకు చెప్పకు, నా దేవుడి గురించి చెప్తాను విను. నా దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నా వేళ్లకు యుద్ధం నేర్పినవాడు. నా దేవుడు ఎలాంటి వాడో తెలుసా? సింహం నోట్ల నుంచి, ఎలుగుబంటి నుంచి నన్ను తప్పించిన వాడు, వాటి మీద నాకు విజయం ఇచ్చిన వాడు. నా దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఈ దినాన ఎలుగుబంటిని, సింహాన్ని నా చేతికి అప్పగించినట్టే గొలియాతును కూడా నా చేతికి అప్పగిస్తాడు. గొలియాతు గురించి నీకు తెలుసా? నాకు తెలుసుకోవాల్సినంత అవసరం లేదు, ఎందుకంటే నాకు నా దేవుడి గురించి తెలుసు. ఆమేన్. సర్పం వచ్చి, అవ్వ ఇది నిజమా అంటే, నిజాల అబద్ధాలు నీ నుంచి నేను తెలుసుకోవడానికి సిద్ధంగా లేను. ఎందుకంటే నా దేవుడు ఏది చెప్పాడో అదే నిజం. నువ్వు పక్కకు వెళ్ళు, నువ్వు నాతో మాట్లాడడానికి అర్హుడివి కాదు, నువ్వు పక్కకు వెళ్ళి ఇలా చెప్పుండాల్సింది. కానీ లేదు, సర్పము వినడం ప్రారంభించింది, మోసగించబడింది.
అవ్వ మోసగించబడింది, అదే మోసగించబడ్డాడు. ఆ తరువాత వాళ్ళ ప్రవర్తన మారింది, వాళ్ళ వైఖరి మారింది, వాళ్ళ ఆలోచన విధానం మారింది, వాళ్ళ ఉద్దేశాలు మారాయి. ఆదామా ఏం చేసావు? నేను వద్దన్న పండుగను తిన్నావా అనగానే ఆదాము వెంటనే, చూసారా పాపము, నాన్న బిడ్డ, తమ్ముడు, చెల్లి, పాపము ఎంత నీచమైందంటే, పాపము అనేది ఆ దుష్టుడి యొక్క ఆలోచన ప్రకారం ఒక్కసారి అలాగా ఎంటర్ అయిందనుకోండి మన జీవితంలోకి, మన బ్రతుకులకి, అపవాది ఏ కోణంతో కానీ, ఎలాగనైనా కానీ, ఏ మాట చేత కానీ, ఏ క్రియ చేత కానీ, ఏ చూపు చేత కానీ, ఏ ఆలోచన చేత కానీ అపవాది ఒకసారి మనలో ఎంటర్ అయ్యాడంటే మనము వాడి స్వాధీనంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు ఆదాములో ఈ వైఖరి లేదు, అప్పటి వరకు ఆదాములో ఈ పద్ధతి లేదు, అప్పటి వరకు ఆదాములో ఈ ప్రవర్తన లేదు. ఏదైనా దేవుడితో సూటిగా మాట్లాడతాడు, ఏదైనా దేవుడితో సత్యం చెప్తాడు, ఏదైనా దేవుడితో ఉన్నదన్నట్టుగా మాట్లాడతాడు. వారు ఒక తండ్రి కొడుకుల్లాగా, ఒక స్నేహితుల్లాగా చక్కటి చల్లవేళలో వాళ్ళు కలుసుకునేవారు, మాట్లాడుకునేవారు. అలాంటి ఆదాము అంటున్నాడు, ఇదిగో నా తప్పేమీ లేదు, నువ్వు నాతో ఉండడానికి ఇచ్చావే ఆ స్త్రీ ఇస్తే తిన్నాను. చూసారా, ఆ స్త్రీని అడిగితే నా తప్పేం లేదు, సర్పం. దేవుని బిడ్డ, అందుకే బైబిల్ సెలవిస్తుంది, అపవాదికి చోటు ఇవ్వద్దు. ఏం చేస్తాడు ఇస్తే? నువ్వు చాలా మంచిదానివి నాన్న, ఇస్తే నువ్వు ఎలా మారుతావో నీకు కూడా తెలియదు. నువ్వు యథార్థవంతుడివి, ఇచ్చిన తర్వాత నువ్వేమవుతావో నీకు తెలియదు. ఎంత మంచి వాళ్ళైనా సరే, ఎంత యథార్థవంతులైనా సరే, దావీదు గురించి సాక్ష్యం ఏమిటి? దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు చెప్పిన దావీదు ఒక్క మారు బెత్షెబాను చూసి అపవాదికి చోటిచ్చాడు. బెత్షెబా మాయలో పడి దావీదు ఏం చేస్తున్నాడో తెలియదు, యథార్థతను కోల్పోయాడు, సత్యాన్ని కోల్పోయాడు. అబద్ధం వెళ్తుంది దావీదుని. భయంకరమైన పరిస్థితులు దావీదు వెళ్ళిపోయాడు. ఏం చేస్తున్నాడు? మాయోపాయముల చేత ఉరియాను చంపాడు. అపవాది మోసగించడం ద్వారా జీవితాల్లో ప్రవేశించడము అపవాది మొదటి యొక్క ప్రయత్నము, ఎజెండా అపవాదిది ఇదే. ఒకసారి అపవాది కబంధాల్లోకి వెళ్ళిన తర్వాత, వాడి స్వాధీనంలోకి వెళ్ళిన తర్వాత ఎన్నో మారుతాయి. అవి నీకు తెలియవు కూడా, అంతే, నీకు అంతు చిక్కవు. ఎట్లా మనము అపవాదికి స్వాధీనపరచబడతాం? ఎలాగన అపవాది వచ్చి మనతో ఉంటాడు. ఎట్లా చోటిస్తున్నాం మనం వాడికి? కయీను, ఏబేలు ఇద్దరు ఉన్నారు ఇక్కడ. కయీను, ఏబేలు, ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువునానా. తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని. తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయీను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచున్న పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొలి తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖం చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియను చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువని. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడారు. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపాను. ఏం నేరం చేశాడు హేబేలు కదా? ఏం నేరం చేశాడు? చంపేంత నేరం చేశాడా హేబేలు? ఏమి చేయలేదే. హేబేలు ఏం నేరం చేశాడు?
ఏమీ చేయలేదు. కయ్యను అర్పణ అర్పించాడు, ఏబేలు అర్పణ అర్పించాడు. కానీ దేవుడికి అంగీకారముగా ఏబేలు అర్పణ కనపడింది, కయ్యను అర్పణ కనపడలా. చిన్నబుచ్చుకున్నాడు. జాగ్రత్తగా వినండి. కయ్యను ఏం చేశాడు? ముఖము చిన్నబుచ్చుకున్నాడు. తరువాత ప్రభు అంటున్నాడు, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. ఎప్పుడైతే పాపమును ఏలటం అనేది జరుగుతుందో, పాపము అనేది వారిలో ప్రవేశించడం అనేది జరుగుతుందో, ఆ దాని ద్వారా దుష్టుడు ఆ మనుషుల్ని లీడ్ చేయడం మొదలు పెడతాడు. నా మాట మీకు అర్థమవుతుందా? దుష్టుడు ఏం చేస్తాడు? ఆ మనుషుల్ని నడిపించడం మొదలు పెడతాడు. ఒక పరిశుద్ధ ఆత్మను ఆశ్రయించి, పరిశుద్ధ దేవుణ్ణి ఆశ్రయించి, పరిశుద్ధ ఆత్మ చేత నింపబడితే పరిశుద్ధ ఆత్మ నడిపిస్తాడు. మనము పాపం చేసి, మనం అవిధేయపు క్రియలలో ఉండి, మనము అపవాదికి చోటిస్తే వాడు స్వాధీనపరుచుకొని వాడు నడిపించడం మొదలు పెడతాడు. కయ్యను ఏబేలుని ఊరికి చంపలా. నానా, కయ్యను ఏబేల్ని ఊరికనే చంపలా. దానికి బలమైన కారణం ఉంది, బలమైన కారణం ఉంది. మొదటి యోహాను 3వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువున్నాను. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి, చదువున్నాను. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలిచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించిన ప్రతి వాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కాదు. మనం ఒకరినొకడు ప్రేమింపవలనది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యని వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు ఊరికనే చంపల సహోదరుణ్ణి, వాడు దుష్టుని సంబంధి అయి, వాడు దుష్టుని సంబంధి అయి వాడి సహోదరుని చంపేంత పాపం ఉందా? కయ్యను, ఏబేలులో ఏ పాపం చూసావు నువ్వు హతమార్చంట, నువ్వు చంపేంత పాపం ఏం చేశాడు ఏబేలు అని కయ్యను అడిగితే కయ్యను దగ్గర ఏ జవాబు ఉండదు. ఎందుకంటే కయ్యనును ఏలుతున్నది, కయ్యను ఏలికలో ఉన్నది దుష్ట సంబంధమైనది. ఎప్పుడైతే కయ్యను దుష్టుని స్వాధీనంలోకి వెళ్ళిపోయాడో కారణంతో పని లేదు, వాడు హత్య చేసేవాడే. కారణంతో పని లేదు, వాడు నాశనం చేసేవాడే. అందుకే ఇక్కడ అంటున్నాడు, మోసపోకుడి చిన్నపిల్లలారా, మనము కయ్యను వంటి వారం అవ్వకూడదు. ప్రభు అన్నాడు, కయ్యను ఎందుకు చిన్నబుచ్చుకుంటున్నావు? నువ్వు సత్క్రియ చేస్తే తలను ఎత్తుకున్నావా? లేని ఎడల పాపము నీ వాకిట పొంచి ఉండును, దానిని నువ్వు ఏలుదువు. ఎప్పుడైతే పాపమును ఏలుతున్నావంటే నీవు పాప సంబంధమైన వాడిగా ఉంటున్నావు. ఎప్పుడైతే పాప సంబంధమైన వాడిగా, ఎప్పుడైతే అపవాది కబంధాల్లోకి, అపవాది హస్తాల్లోకి వెళ్తున్నావో కారణాలకల్లా మోసగాడిగా మారిపోతావు, కారణాలకల్లా హంతకుడిగా మారిపోతావు, కారణాలకల్లా అబద్ధికుడిగా మారిపోతావు, కారణాలకల్లా అన్యాయస్తుడిగా మారిపోతావు, కారణాలకల్లా అవతరుణ్ణి బాధ పెట్టేదానిగా మాట్లాడతావు. కారణాలక్కర్లా. కొందరు ఇళ్లలో చూస్తుంటే, ఏందయ్యా అంత ఘోరం ఏం చేసింది, నువ్వు ఇంతగా కొట్టేదానికి ఏం చేసింది, ఇంతగా చంపేదానికి ఏం చేసింది, ఏమంత అన్యాయం జరిగింది నువ్వు రియాక్ట్ అవుతున్నావు అని ఆ వ్యక్తిని అడిగితే ఆ వ్యక్తి చెప్తాడు,
అంతే. ఇంకా వాడి దగ్గర రీజన్ ఏముండదు, ఏదో చెప్పిపోతాడు, ఏదో చేయబోతాడు. లేదు లేదు లేదు, మమ్మాటికి నువ్వు చేసింది తప్పు, ఆమె మాట్లాడింది ఏమిటి, నువ్వు ఆమె విషయంలో చేసింది ఏంటి, బాబు మాట్లాడింది ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి, ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఇలా ప్రవర్తించావు, ఎందుకు ఇంత ఘాతకానికి నువ్వు ముందుకు వచ్చావు, పూనుకున్నావు అని అడిగితే, ఎందుకంటే వాడిలో ఒకడున్నాడు, వాడు ఒకడి వశంలో ఉన్నాడు, వాడు ఒకటి స్వాధీనంలో ఉన్నాడు. అందుకే వాడి ప్రవర్తన, వాడి వైఖరి, వాడి వింత చేష్టలు ఉంటాయి. అప్పటి వరకు లేని సర్దిపుచ్చుకోవడం, అప్పటి వరకు లేని మాట తప్పడం, అప్పటి వరకు లేని దాచుకోవడం, పాపం కప్పుకోవడం ప్రారంభమైంది. సర్పము మాట వినిన తరువాతనే ఆదాము అవ్వలు దాచుకోవడం మొదలుపెట్టారు. అపవాది పాపాలను దాచుకోమని చెప్తుంది, పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తాడు. ఆదామా ఏం చేశావు నువ్వు అంటే, అయ్యా తప్పైపోయింది నాయన, నన్ను క్షమించు, నిజంగా నేను తప్పు చేశా, ఏం జరిగిందో తెలియదు కానీ నేను పాపమే చేశాను, నేను తప్పే చేశా, నన్ను మన్నించు తండ్రి అని పాదాలు పట్టుకుంటే దేవుడికి స్తోత్రం. మనము వేరే రకంగా ఉండేదేమో ప్రపంచం. కానీ ఆదాము ఏమన్నాడు, నా తప్పే లేదు. ఇప్పుడు చూడండి, అబద్ధం ఆడే వాళ్ళని చూడండి, ఏంటన్నా ఏదో పెద్ద నీతిమంతుల్లా మాట్లాడతావు, ఎవరు అబద్ధం ఆడినట్టు. ఎంతమందితో వింటాను నేను ఇది, ఎంతమందితో, విశ్వాసులతో, సేవకులతో సైతం వింటా. అన్నా నువ్వన్నట్టు సేవ చేయాలంటే చాలా ఉన్నాయి, చెయ్యి, లేదంటే మానేయి. ఖచ్చితంగా ఏమంత పాపం జరిగింది, ఏమంత ఘోరం జరిగింది, ఏమంత అన్యాయం జరిగింది, ఏం జరిగింది అక్కడ? అపవాదికి చోటిచ్చారు. దేవుని సన్నిధిలో వాళ్ళు అర్హులు కారు. ఏదైనా వనంలో ఉండడానికి వాళ్ళు పాత్రులు కారు. ఏదైనా వనం నుంచి బయటికి ఎంటేశాడు. ఎప్పుడైతే వారు బయటికి వచ్చారో ఆ క్షణము నుండి, ఎప్పుడైతే వారు పాపం చేశారో ఆ క్షణము నుండి వారికి దీవెనగా ఉన్న నేల శాపంగా మారింది. వారికి దీవెనగా వరముగా ఉన్న ప్రతి ఆశీర్వాదము విరోధముగా శాపముగా మారిపోయింది. నువ్వు బ్రతుకు దినములంతా ప్రయాసంతోనే ఈ పంట తింటావు. ఆదామా చెప్పేశాడు ఆయన. నాన్న, తమ్ముడు, చెల్లి, అపవాదికి చోటివ్వటం అంటే నీ జీవితాన్ని బలివ్వటమే. అపవాదికి చోటివ్వటం అంటే నీ కుటుంబాన్ని బలివ్వటమే. అపవాదికి చోటివ్వటం అంటే నీ సర్వస్వాన్ని మనకు అప్పగించటమే. ఆ తరువాత ఏం జరుగుతుందో తెలియదు, నువ్వెంత నష్టపోతావో తెలియదు, ఎక్కడి వరకు వాడు నిన్ను ఈడ్చికెళ్తాడో నీకు తెలియదు. అపవాదికి చోటిచ్చి చాలా నష్టపోయాడు ఆదాము. ఆదాము మాత్రమేనా? కయ్యను కోపం ఉంచుకున్నాడు. కయ్యను ఎవరి మీద? తమ్ముడి మీద. అందుకే బైబిల్ సెలవిస్తుంది, కోప్పడుడి కానీ పాపం చేయకూడదు. అంటే కోప్పడండి కానీ పాపము చెయ్యొద్దు. కోప్పడు కానీ ఆ కోపము చీకటి పడు వేళ తర్వాత నీలో ఏం జరుగుతుంది? అపవాది వచ్చి వాళ్తాడు. ఆది కాండంలో చూడట్లా యోహాన్ అంటున్నాడు, వాడు దుష్ట సంబంధి గనక. ఎట్లయ్యాడు దుష్ట సంబంధి? వాడు పాపమును ఏలుతున్నాడు. వాడు పాపములో పాప సంబంధముగా మారిపోయాడు. ఎవరు? కయ్యను. లూకా సువార్త 22వ అధ్యాయం. లూకా సువార్త 22వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువునన్నా. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. కనుక వాడు వెళ్లి ఆయనను వాడికి ఎలాగో అప్పగింపవచ్చునో దానిని గురించి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. అందుకు వాడు సంతోషించి వానికి ద్రవ్యం ఇచ్చి సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెతుకుచుండెను. చూసారా, ఇక్కడ మరి ఒక కోణం చూస్తున్నాం మనం. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభుని పట్టించిన వాడు, యేసుక్రీస్తు ప్రభుని వెండి నాణేలకు అమ్ముకున్నవాడు ఇస్కరియోతు యూదా. ఎట్లా సాధ్యమైంది ఇది? ఎలా?
వాడిలో అపవాది ప్రవేశించాడు. ఏబేలును చంపిన కయీనులో ఎలాగైతే అపవాది ఉన్నాడో, వాడు అపవాది సంబంధి అయ్యాడో, యూదా ఇస్కరియోతు కూడా అపవాది సంబంధి. యూదా ఇస్కరియోతు కూడా అపవాది సంబంధి. ఎప్పుడయ్యాడు? ఎలా అయ్యాడు అపవాది సంబంధి? యేసుక్రీస్తు శిష్యులలో ఒకటే కదా. యేసుక్రీస్తు తినిన చోట తిన్నాడు, యేసుక్రీస్తు తాగిన నీరే తాగాడు, యేసుక్రీస్తు ప్రయాణించిన చోట ప్రయాణించాడు, వారితో పాటే ఉన్నాడు, అపోస్తులతో పాటే ఉన్నాడు. ఎప్పుడయ్యాడు దుష్ట సంబంధి అంటే, వాడిలో ఎప్పుడైతే ఒక ఆలోచన పుట్టిందో, ఆ ఆలోచన ఒక చీకటి శక్తికి అనగా అపవాదికి అనగా దయ్యమునకు వాలడానికి అనువైన చోటుగా మారాడు యూదా ఇస్కరియోతు. దురాశ గర్భము ధరించి పాపము. ధనాపేక్ష సమస్త కీడులకు. ఎప్పుడైతే ఈ 11 మందికి లేనటువంటి ధనాపేక్ష ఈ యూదా ఇస్కరియోతులో వచ్చిందో, అపవాది వెతుకుతున్నాడు. నాకు ఎవరు అనువుగా ఉన్నారు, నాకు ఎవరు అనువుగా ఉన్నారు, నాకు ఎవరు అనువుగా ఉన్నారు, ఎవరు 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 నా కంఫర్టబుల్ ఫ్లేవర్ ఇక్కడ ఉంది. ఎక్కడ? యూదా ఇస్కరియోతు. అలా యూదా ఇస్కరియోతులో దూరిపోయాడు. జాగ్రత్తగా గమనించండి. దేవుడు, అపవాది. దేవునికి సంబంధించినవి, దేవుడు ఆనందపడేవి, దేవుడు సంతోషంగా మన ఇంట్లో మనలో నివసించేవి కొన్ని ఉన్నాయి. అపవాది సంతోషించేవి, అపవాది ఆనందపడేవి, అపవాది అలా వచ్చి వాళ్ళనుకునేవి కొన్ని ఉన్నాయి. అవి ఆత్మ సంబంధమైన ఫలాలు, క్రియలు దైవ సంబంధమైనవి, శరీర సంబంధమైన కార్యములు అపవాది సంబంధమైనవి. ప్రైజ్ ది లార్డ్. యూదా ఇస్కరియోతులో ఏముంది? ధనాపేక్ష. అంతటి వాడితో ఉన్నావే, నీకేమయ్యా ఈ ఆలోచన? ధనమున్నోళ్ళే పంచి పెడుతున్నారు, నీకేంటి వచ్చింది వాడికి అలాగా? ఎప్పుడైతే ఆ ధనాపేక్ష సమస్త కీడులకు మూలం, దురాశ గర్భము ధరించి పాపమును. అలాగే ఎప్పుడైతే వాడిలో అది ఉందో, వాడే అపవాదికి ప్రియుడిగా ఇష్టడిగా మారిపోయాడు. అపవాది వాడిలో ప్రవేశించాడు. ప్రవేశించిన వెంటనే యేసుక్రీస్తు ప్రభుని అమ్మడానికి బేరం కుదుర్చుకున్నాడు. వెండి నాణాలకు యేసుక్రీస్తు ప్రభుని అమ్మేశాడు. ఎప్పుడు పట్టించాలో సమయం కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. ఏం చేస్తాడు అపవాది? మొట్టమొదలు మోసం చేస్తాడు. ఎలా మోసం చేయడానికి కారణం ఎలా ఉంటుంది? నీవే ఆ అవకాశాన్ని ఇస్తావు, నీవే ఆ తలుపును తీస్తావు, నీవే ఆ గుమ్మమును తీస్తావు. ఎందుకంటే వాడు ఎక్కడ ఉంటాడు? వాడు నీ చుట్టూ తిరుగుతుంటాడు. ఎప్పుడు అవకాశం ఇస్తావు, ఎప్పుడు అవకాశం ఇస్తావు, ఎప్పుడు అవకాశం ఇస్తావు, ఎప్పుడు అవకాశం ఇస్తావు. ఒక మాట చెప్పనా నాన్న, జాగ్రత్తగా వినండి. యోసేపు అన్నలు దుష్ట సంబంధులు. వింటున్నారన్నమాట? యోసేపు అన్నలు దుష్ట సంబంధులు. యోసేపుకు ఎప్పుడైతే కల వచ్చిందో, కల పంచుకున్నాడో, పగబట్టారు. ఏంటయ్యా ఇది? పగబట్టాల్సినంత అవసరం ఏముంది? మీ తండ్రి రక్తం పంచుకొని పుట్టినవాడేగా. కయ్యను, నీ తమ్ముని ఎందుకు చంపావు? కయ్యను చంపాడా? కయ్యనులో ఒకడున్నాడు. యోసేపు అన్నలను ఏలుతున్న వాడు కూడా ఉన్నాడు. వాళ్ళంతా పాపం పనులు, పాపం క్రియలు, పాపమేవని బతుకులు. ఎవరివి? యోసేపు అన్నలవి. యోసేపు కల చెప్పగానే పగబట్టారంట. మరొక్కసారి చెప్పాడు, ఇంకా కక్ష పెంచుకున్నారు. అపవాది వారిలో నివాసంగా ఉన్నాడు. అరే, వీడిని చంపితే వీడి కలలేమవుతాయో చూద్దాం. ఎవరిచ్చారు కలలు? ఎవరిచ్చారు కళ? ఆ కళను నాశనం చేయాలని చూసేది ఎవరు కదా? అర్థమవుతుందా మీకు? దేవుడు పిలిపిస్తాడు, ఆ పిలుపుని చెడగొట్టడానికి అపవాది వస్తాడు. దేవుడు అభిషేకం ఇస్తాడు, ఆ అభిషేకం నాశనం చేయడానికి అపవాది చూస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆశీర్వాదం దొంగిలించడానికి అపవాది చూస్తాడు.
గుర్తుపెట్టుకోండి నాన్న, దేవుడు మన జీవితంలో చేసే ప్రతి మేలును వాడు పాడు చేయాలని చూస్తాడు. ప్రతి దీవెనను శాపంగా మార్చాలని చూస్తాడు. వాడి పని ఏంటి? అదే టార్గెట్ వాడిది. అందుకే బైబిల్ చెప్తుంది, అందుకే ప్రభువు యేసుక్రీస్తు చెప్పాడు, అపవాదికి చోటు ఇవ్వద్దు. అపవాదికి చోటు ఇవ్వద్దు. ఎట్లిస్తారు అపవాదికి చోటు? పగ పెంచుకున్నా నువ్వు అనువైన చోటువి. నీకెందుకో ఒక సోదరుడి మీద పగ కలిగింది, ద్వేషం వచ్చింది, ఎక్కడ లేని ద్వేషం అతని మీద పోవట్లా, సాతాను నీ మీద వాళ్తాడు. హలో అన్న, ఏం మాట్లాడుతున్నావు? అపవాదికి చోటు ఇచ్చావు. దేనికి ఇచ్చావు నువ్వు చోటు? ద్వేషానికి. ద్వేషం ఎవరిది? కక్షలు ఎవరివి? మోహం ఎవరిది? మత్సరం ఎవరిది? క్రోధం ఎవరిది? వ్యభిచారం ఎవరిది? అభిచారం ఎవరిది? అసూయ ఎవరిది? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నేరుగా ఇలా వచ్చాడు, అంటే వెళ్ళిపోయాడు. ఎందుకంటే వాడికి చోటు లేదు. యేసుక్రీస్తు ప్రభుతో డిబేట్ చేసి వాదించి గెలిచే అవకాశం లేదు. ఎందుకంటే వాడికి సంబంధించినది ఏది క్రీస్తులో లేదు.